ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుక్రీస్తు ప్రభువుని గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. యేసు ప్రభువు ఏమైనా చేయగలిగిన దేవుడు అంటే గతంలో ఏమి చేశాడో ఆయన మనకి తెలిస్తే ఇప్పుడు భవిష్యత్తులో లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని మీద విశ్వాసాన్ని మరింతగా మనం పెంచుకోవచ్చు. మరి యేసు ప్రభువు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అనే విషయం గురించి నేను సిరీస్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు యేసు ప్రభువు ఈరోజు చేసిన ఒక గొప్ప కార్యం గురించి చెప్పబోతున్నాను. అదేంటి అంటే యేసుప్రభువు పగలంతా కూడా జన సమూహాలు విపరీతంగా నిన్న చెప్పుకున్నాము, వివిధ ప్రాంతాల నుంచి కూడా గుంపులుగా ఆయన ఎద్దుకు వస్తూ ఉంటే ఆయన సముద్రం దగ్గర దోణిలో కూర్చొని వాళ్ళకి విపరీతంగా తన యొక్క మాటల్ని చెప్తూ ఉన్నారు. అర్థం కాని వారికి కూడా అర్థమయ్యేటట్టుగా ఉపమానాలని బోధిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని బోధిస్తున్న టైంలో చూస్తూనే సాయంత్రం అయిపోయింది. ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుప్రభువు వారిని తన శిష్యులు దోణిలో ఎక్కించుకొని అవతలికి తీసుకుని వెళ్తున్నారు. సడన్గా ఏమైందో తెలీదు, సముద్రం అల్లకల్లోలం అయిపోయింది, తుఫాను చెలరేగిపోయింది. యేసు ప్రభువారు ఆ దోణిలో తల అంచుకొని పడుకున్నారంట. ఈ మేబీ ఆ యొక్క సముద్రపు అలచడికి కూడా ఆయనని ఎందుకు నిమ్మలిచ్చారంటే ఆ యొక్క శిష్యుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని కాబోలు. శిష్యులైతే నుంచి ఓపిక పట్టి ఇక దేవా లేగి యేసు ప్రభువుని లేపి, ఇదిగో మేము నశించిపోతుండే నీకు చింత లేదా అని అడుగుతారనమాట. ఎందుకు చింత ఉండదు? ఆయన పేరు పెట్టి పిలుచుకున్న శిష్యులు వాళ్ళ గురించి పట్టించుకోకుండా యేసుప్రభువారు ఎలా ఉంటారు చెప్పండి. అయితే వాళ్ళు అలా అన్న తర్వాత యేసుప్రభువారు లేచి ఏమంటారంటే, సముద్రాన్ని గద్దించి నువ్వు నిమ్మలించి ఊరకుండుము అని చెప్పిన వెంటనే అది నిమ్మలించిపోయిందంట. సముద్రానికి తెలుసు తాను సృష్టించిన సృష్టికర్త ఎవరు. అందుకని ఆ సృష్టికర్త చెప్పిన మాట వెంటనే విని లోబడిపోయిందంట ఆ సముద్రం. మనం మాత్రమే మనం సృష్టించిన దేవుడి మాట వినకుండా మనకి నచ్చిన మార్గాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. మీకు ఒకవేళ దేవుని దగ్గర అవిధేయత చూపించాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ఒకసారి బయటకు నుంచొని సృష్టిని చూడండి. సృష్టి ఎంతగా దేవునికి లోబడుతుందో తెలుసుకుంటే మనము కూడా దేవునికి ఎంత లోబడాలో మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు అంటాడు శిష్యులతో, యేసుప్రభువారు అంటారు, సముద్రాన్ని నిమ్మలపరిచిన తర్వాత ఇంకా కూడా మీరు నా మీద నమ్మకం ఉంచలేకపోతున్నారా అని క్వశ్చన్ చేస్తారనమాట. అలాగే మీ జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్యకాలు చేసి ఉంటారు. భవిష్యత్తులో చేయవలసిన వాటి గురించి ఇంకా నమ్మకం లేకుండా మీరు ఒకవేళ ఉంటున్నారేమో. మీ జీవితంలో చెలరేగే ప్రతి తుఫానుని కూడా నిమ్మలపరిచి సమాధానపరిచి అద్భుత ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో చేయడానికి శక్తిమంతుడు, సమర్థుడు, నమ్మదగిన దేవుడు యేసు ప్రభువు.